అడవుల సీమకు ఒకప్పుడు అదొక వరం. ఆ ఒక్క పరిశ్రమతో ఎన్నో కుటుంబాలు గాడిన పడ్డాయి. వేలాది మందికి ఉపాధి దొరికింది. ఆదివాసీలకు ఒకప్పుడు అది కొండంత భరోసా. అదే ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ. మూతపడిన పరిశ్రమను ఆదుకోవాల్సిన కేంద్రమే ఇప్పుడు స్క్రాప్ కింద వేలం వేసేందుకు టెండర్లను పిలిచింది. ఇది జిల్లాలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రోత్సాహమిచ్చి వాటిని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అస్మదీయులకు ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూ దానిపై ఆధారపడిన ఎందరినో రోడ్డుపాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తొక్కు కింద అమ్మేసేందుకు కేంద్రం చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు సీసీఐ యంత్ర సామాగ్రిని స్క్రాప్ కింద అమ్మేసేందుకు ఈ వేలం టెండర్లు పిలిచింది. దీనిపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజు రోజుకు సిమెంట్కు డిమాండ్ పెరుగుతోంది. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు అన్ని వనరులు ఉన్నాయి. సీసీఐని మళ్లీ ప్రారంభిస్తే వేలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఫ్యాక్టరీని ప్రారంభించాలని గతంలోనే సీసీఐ సాధన కమిటీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమను మళ్లీ ప్రారంభించేందుకు రాయితీలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషయంలో స్థానిక నేతలు, కార్మిక సంఘాల నాయకులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేను కలిసి వినతి పత్రాలు సైతం అందజేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు కూడా వేలాది మంది ఉపాధిని పట్టించుకోకుండా, స్థానికుల మనోభావాలను లెక్క చేయకుండా సీసీఐని తొక్కు కింద అమ్మేసేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం. గత 3 ఏళ్లుగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేసేందుకు ప్రయత్నిస్తోంది కేంద్రం. 2022లోనే స్క్రాప్ కింద అమ్మేందుకు ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించింది. అప్పుడు బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీల నాయకులు అఖిలపక్షంగా ఏర్పడి ఆందోళనలు చేపట్టారు. దాంతో వేలం ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు మరోసారి కేంద్రం టెండర్లను పిలవటం చర్చనీయాంశంగా మారింది. మూతబడిన సిమెంట్ పరిశ్రమలో 71 పరికరాలకు సంబంధించి వేలం ప్రారంభ ధర 43,30,00,000కు ఉంటుందని అధికారులు తెలిపారు. సిమెంట్ తయారీకి కావాల్సిన అపారమైన వనరులున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో పరిశ్రమను విక్రయానికి పెట్టడంపై కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరు ఎన్నికలలో ఆదిలాబాద్కు వచ్చి ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, అనేక మంది పెద్ద పెద్ద లీడర్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమను ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రారంభించకపోవడం, అదేవిధంగా తుక్కు కింద అమ్మేయడానికి ప్రయత్నం చేసిండు. మొన్న బీజేపీ ఎంపీ కానీ ఇక్కడ ఉన్నటువంటి పాయలశంకర్ కానీ మేము అధికారంలోకి వస్తే మేము దీన్ని ఖచ్చితంగా తెరిపిస్తామని చెప్పారు. వాళ్ళిద్దరు గెలిచారు. ఎంపీ గెలిచిండ్రు, ఎమ్మెల్యే గెలిచిండ్రు, పార్లమెంట్లో బీజేపీ గెలిచింది. అయినప్పటికీ కూడా దీన్ని తెరిపించకుండా వాస్తవంగా ఎంత అన్యాయం అంటే, ఒక పేపర్ కొనుక్కుంటే దాన్ని రద్దీ పేపర్ కింద అమ్మినట్టు ఈరోజు ఆ పరిశ్రమను అమ్మేస్తున్నారు. ఇన్ని రోజుల దాకా ఓపెన్ అవుతుంది అనేటువంటి దాంతో చూసిండు. కానీ ఇవల్ల అది ఏంటంటే బంగారు దంద కింద అది 10 రూపాయల కిలో, 20 రూపాయల కిలో ఇనుము అమ్ముకున్నట్టు ఆధార్ కింద స్కాప్ కింద టెండర్ వేసిండి. ఏడునాడు అవుతున్నది. ఆ రద్దీ లెక్క కారు చౌకగా ఆ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో కట్టినటువంటి దాన్ని వీళ్ళు కారు చౌకగా అమ్ముకొని ఆ పైసలు కూడా సొమ్ము చేసుకోవాలని పెద్ద సేట్లకు, ఆదాని అంబానీకి ఆ ప్లేస్ను అంతా అమ్మేస్తే వాడు రియల్ ఎస్టేట్ కింద ప్లాట్ల దందా చేసుకుంటారట. ఇది బీజేపీ మోడీ యొక్క ఉద్దేశం. సీసీఐని తెరిపించకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఇప్పుడు ఎంపీ గారు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అయినా కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కానీ సీసీఐ గురించి ఎన్ని పోరాటాలు చేసినా కూడా పట్టించుకోకపోవడం చాలా విచారకరం. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించేందుకు అన్ని అవకాశాలున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్ హైవే 44ని ఆనుకుని ఉన్న ఈ పరిశ్రమ నుంచి మహారాష్ట్రతో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు సిమెంట్ తరలించేందుకు రోడ్డు, రైలు మార్గం అందుబాటులో ఉంది. 772 ఎకరాల భూములు, 170 ఎకరాల్లో టౌన్షిప్, 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు ఉన్నాయి. సీసీఐకి అవసరమైన విద్యుత్తో పాటు నీటి వనరులు ఉన్నాయి. గతంలో సీసీఐ
సీసీఐని సందర్శించిన కేంద్ర మాజీ మంత్రి హన్స్రాజ్ తో పాటు ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పరిశ్రమను ప్రారంభిస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా కార్మికుల ఆశలు ఆవిరయ్యే క్షణాలు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది. ముందు నుంచి కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంతో ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమ మూతబడనుంది. దీన్ని విక్రయించేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది.